వెల్కమ్ టు వల్లరి నవ్య వ్లాగ్స్ ఛానల్. ఇక్కడ వచ్చేసి జేడుమూలు ఎందుకు చూపిస్తున్నామంటే పూజ చేసుకోలేదు, పూజ చేసుకోక నేను సర్దుకుని చూపిస్తున్నాము. ఎందుకంటే మీరు ఏం తప్పుగా అనుకోకని, ఎందుకంటే మేము కొత్త ఫోన్ అయితే తీసుకున్నమాట. అందుకే కొత్త ఫోన్ తీసుకుంటే జేడుమూలు సర్ది చూపించవచ్చు కదా అనుకోవచ్చు. ఇంక మళ్ళీ మేము అప్పుడు పూజ చేసుకోవట్లేదు, అయితే తర్వాత పెట్టచ్చు కదా, తర్వాత సర్దిన తర్వాత వీడియో తీయచ్చు కదా అని అనుకోవచ్చు. ఇప్పటికే లేట్ అయిపోతుంది కదా, వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకే అని చెప్పేసి పెడుతున్నాం. మళ్ళీ ఎలాగో నెక్స్ట్ మళ్ళీ 3 days అలా గ్యాప్ వస్తుంది. ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ మాట, రేపటి నుంచి మాకు ఎగ్జామ్, మండే నుంచి ఎగ్జామ్స్ అన్నమాట. ఆ టెన్షన్ మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కూడా మరి పెట్టద్దు అనుకున్నాం, కాకపోతే కొత్త ఫోన్ వచ్చి ఆల్రెడీ 4 days అలా అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా ఒక వీడియోనే పెడదాం, లాంగ్ వీడియో అనేసి అయితే పెడుతున్నాం అన్నమాట. నిన్న అయితే మేము షార్ట్ వీడియో అయితే తీసాం అన్నమాట, డ్యాన్స్ వీడియో అనేసి. మళ్ళీ షార్ట్ వీడియో పెట్టలేదు కదా అని చెప్పి మేడపైకి వెళ్ళి తీసాం. బట్ అది పోయింది, ఎలా పోయిందో తెలియదు. కష్టపడి తీసి ఎడిట్ చేశాను నేను ఎడిట్ చేసిన దాన్ని అలాగే పోతాయి, మరి ఏం చేస్తాం. పోయింది. అందుకే కొత్త చెప్తున్నాను కదా, జేడుమూల మీరు ఏం తప్పుగా అనుకోకండి. ఇలా కొత్త ఫోన్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ జేడుమూల చూపిద్దామని చెప్పేసి అయితే చూపించామన్నమాట. జేడుమూల అలా సర్దుకపోయినా అలా చూపించేద్దాంలో, ఫస్ట్ కొత్త ఫోన్ కదా అని చెప్పేసి అయితే జేడుమూల అయితే ఫస్ట్ చూపించామన్నమాట. జేడుమూల అలా చూపించేసిన తర్వాత మమ్మీ ఏమేమి చేసిందో చూపించాను. ఇక్కడ మమ్మీ నైట్ అండ్ మార్నింగ్ పప్పు అయితే వండింది కదా, పప్పు అయితే వండింది కదా, అలా ఒడియాలు అయితే వేపేసి మార్నింగ్ అవి మధ్యాహ్నం అలాగైతే లంచ్ అయితే పప్పు అయితే వండేసింది. నైట్కి అయితే అలా దోశలు అయితే అని చెప్పేసి దోశల పిండి అయితే కలుపుతున్నది అన్నమాట. ఇక్కడైతే మమ్మీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను, ఫోన్ ఏం కంపెనీ ఇవన్నీ మీకైతే క్లియర్గా చెప్తాను. అసలు ఏంటి, ఎలా ఉంది, క్వాలిటీ అంతా ఎలా ఉంది అవన్నీ చెప్తాను. మా డాడీ ఇక్కడ ఓపెన్ చేసే ఫోన్ మేము ఆన్లైన్లో ఆర్డర్ వేసుకున్నాం అన్నమాట. ఫోన్ అనేది మేము బయటికి వెళ్ళి కొనుక్కోలేదు, ఇలా ఫోన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. మా డాడీ ఫోన్ నుంచి అదే మా డాడీ ఇక్కడ ఇంట్లోనే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంది అవన్నీ అయితే వీడియోలో చూపిస్తాము. దాని కంపెనీ ఏంటి అదంతా మీకైతే క్లియర్గా చెప్తాను. ఇక్కడైతే చూసారు కదా, అలాగే అయితే కొత్తగా స్లో మోషన్లో కూడా మీకు కొంచెం పెట్టాను అన్నమాట. అది మీకు నచ్చిందో లేదో చెప్పండి. అలా నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చకపోతే అలా పెట్టాను స్లో మోషన్లో. ఇక్కడైతే అలా రుబ్బు అయితే కలిపి అలాగే పెడుతుంది అన్నమాట. మాకైతే అదే దోశలు అయితే వేస్తున్నది మమ్మీ అయితే. మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ముందు ఫోన్ క్వాలిటీ ఎలా ఉన్నది, ఈ ఫోన్ క్వాలిటీ ఎలా ఉండదు మీకు తెలుస్తుంది కదా. నిజంగా ఈ ఫోన్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. మీకు ఎలా అనిపించిందో, ఎలా క్వాలిటీ బాగుందో లేదు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది అన్నమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి చెప్తానులేండి, నాకు కంగారు వచ్చేస్తుంది, చెప్తాను. మీకు చూపిస్తూ ఆ కంపెనీ పేరు ఇవన్నీ చెప్తే మీకు కొంచెం అది తెలుస్తుంది కదా, డౌట్ లేకుండా అనేసి చెప్తున్నాను అన్నమాట. అది వచ్చేస్తే మీకు కొంచెం డౌట్ ఉండదు కదా అనేసి అది మా డాడీ చూపిస్తారు కదా, అప్పుడు మీకైతే చెప్తాను కంపెనీ పేరేంటి ఇవనేసి. ఇక్కడైతే చూసారు కదా, నూకైతే 2 డబ్బాల్లో ఉన్నాయి, ఒక డబ్బా ఫుల్ ఉంది, ఇంకో డబ్బా హాఫ్ ఉంది అని చెప్పేసి హాఫ్ ఉన్నది వేసేస్తున్నది అయితే. ఇలా వేసి చూసారు కదా, ఇలాగైతే నూకైతే నానబెడుతుంది అన్నమాట ఇడ్లీకి. కొబ్బరి చట్నీ అయితే చేయడానికి కొబ్బరి చట్నీ అయితే వేసి కొబ్బరి కూర చేయడానికి ముందు ఇలాగైతే ముక్కలు అయితే వేస్తున్నది. కొబ్బరి అయితే ఎప్పుడు ఇది చాలా రోజులు అయిపోయింది, మొన్న మేము పూజలు చేసుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ పూజ మేము సాటర్డే పూజ చేసుకుని, సాటర్డేనే లాస్ట్ టైం పూజ చేసుకునేది. అదే కొబ్బరికి జేడుమూలు కొట్టమాట. అదైతే మేము ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టి ఇన్ని రోజులు జేడుమూలది కదా తినకూడదని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే అలాగ కొబ్బరికాయ అనేసి
అదైతే ఇంకా మొన్న కొబ్బరికాయ పచ్చడి అయితే చేసింది అన్నమాట మమ్మీ అయితే. అదే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఈ ఫోన్ కంపెనీ వచ్చేసి లావా అన్నమాట. గోల్డ్ N1 5G అన్నమాట. ఫోన్ కంపెనీ వచ్చేసి లావా గోల్డ్ N1 5G అన్నమాట. ఇదిగోని చూసారు కదా. మేమైతే ఆన్లైన్లో పెట్టాము. ఎందుకో బాగుండదేమో బాగా రాదేమో అని అనిపించింది. బట్ ఆన్లైన్లో పెట్టినా బాగా వచ్చింది అన్నమాట. లావా కంపెనీ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు ఎవరైనా ఫోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, స్లో మోషన్లో అయితే పెట్టాను. మీకు నచ్చిందో లేదో చెప్పండి, ఓకేనా. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా కొబ్బరి చట్నీ చేస్తుంది కదా, కొబ్బరి పచ్చడి అంటారు అనుకుంటా మరి. దాంట్లో పోపు అయితే అలాగే వేస్తున్నది. మీకు నా పోపుల్ని కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. మళ్ళీ చెప్తే ఏమైనా తప్పు వచ్చేస్తుందో మరి చెప్పట్లేదు. మీకు తెలుస్తుంది కదా పప్పు చూస్తే ఏం పప్పు అనేసి. ఇంకా మీరు వేసుకోండి. అంటే మా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ అనేది ఎప్పుడు పెట్టేలా కాకుండా కొంచెం వెరైటీగా పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా పెడితే చెప్తాను. ఇలా నచ్చిందో లేదంటే ముందులా నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలా నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంక ఇలా స్లో మోషన్ మీకు నచ్చలేదో నచ్చిందో నాకు తెలియట్లే. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇలాగే కొన్ని ఇలా మధ్యలో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చకపోతే నార్మల్గానే తీస్తాను అన్నమాట, స్లో మోషన్లో కాకుండా. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇంకా అలాగే అయితే కొబ్బరి పచ్చడి అయితే అలా చేస్తుంది అన్నమాట మమ్మీ అయితే. ఎలా చేస్తుందో కూడా మీరు చూసేయండి, ఓకేనా. ఇక్కడైతే మమ్మీ దోశలు కూడా వేసేస్తుంది. ఇంక దోశలు వేసేసి పక్కన నుంచి ఇడ్లీ కూడా పెట్టేసింది అనమాట మమ్మీ అయితే. ఇంకా వేసి టమాటా చట్నీ అయితే చేసింది అనమాట. అది వేసుకుని అయితే మేము తినేసాము. దోశ అయితే పిండి ఇలా మీరు కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. దోశల పిండి రుబ్బు ఇలాగైతే సాఫ్ట్గా, ఇంకా అలాగే పెనాంకి అంటుకోకుండా నీట్గా మనకి బాగా వస్తాయి అన్నమాట దోశలు అనేసి. ఇంకా మనం తిన్నప్పుడు క్రంచీగా భలే ఉంటుంది. దోశలు మీరు ఒకసారి పిండి ఇలా మేము చేసుకున్నాం, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. దీంట్లో మీకు క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ మీకు ఎప్పుడైనా క్లియర్గా ఇంకో వీడియోలో సపరేట్గా పెడతాను. మీరు చెప్తే మీకు క్లియర్గా అప్పుడు మీకు పెడతాను. మీరు కామెంట్ చేయరు, ఏం చేయరు. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా, అంటే మీరు ఇలాగా చేస్తున్నారు, నాకు ఇది పెట్టండి అది పెట్టండి అంటే నాకు తెలుస్తుంది కదా. ప్లీజ్ ప్లీజ్ ఇంక ఇప్పటి నుంచైనా పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఏమనుకోవద్దు అసలు. ఇంకా కొత్త ఫోన్ వచ్చింది కదా, ఇంక దీనిలోంచి పెడదామని చెప్పేసి ఇంకా అలా ఆగాను అంతే. ఇంకా అలాగే ఇంక 3 days గ్యాప్ వస్తుంది. ప్లీజ్ మీరు ఏమనుకోకండి. ప్రతి వీడియోలోనే అలాగే అంటున్నాం, గ్యాప్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారేమో. అంటే ప్లీజ్ మాకు ఇలా అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలియదు కదా, అందుకే అలా చెప్తున్నా. ఇంక ఇక్కడైతే టమాటా చట్నీ అన్నమాట. అది టమాటా చట్నీ వేసుకొని దోశలు అయితే వేసుకొని తిన్నాను. ఇంకా నాకైతే భలే నచ్చింది. కొబ్బరి పచ్చడి నాకైతే అంత ఇష్టమే, కానీ అంత కాదు. అంత కొంచెం వేసాను అన్నమాట. కొంచెం వేసుకొని టేస్ట్ అది చూసాను నేనైతే. ఇదిగోండి చూసాను కదా, మా చెల్లి తీసింది వీడియో కింద నుంచి. దాని తర్వాత రోజు ఇంకా మా డాడీ అయితే చేపలు తీసుకొచ్చారు. సండే మాట, అంటే నాకే తినాలనిపించింది.
చేపల ఫ్రై అనేసి. అదే చేపల ఫ్రై అయితే మా చెల్లెళ్ళు అడిగారు. చేపల పులుసు అయితే నాకు తినాలనిపించింది. ముందు రోజు మా మమ్మీ నైట్ అడిగాను, అమ్మ రేపు చేపల పులుసు పెట్టమ్మా తినాలని ఉంది అని అన్నా. సరే అన్నది. దాని తర్వాత రోజు ఇంక మార్నింగ్ మా డాడీ అయితే వెళ్ళి తెచ్చారు. ఇంక మమ్మీ అయితే పులుసు అయితే పెట్టేసింది అనమాట. ఇలా నాకు పులుసు చాలా ఇష్టం అన్నమాట. నాకు చాలా మా మమ్మీ పెట్టే పులుసు చాలా ఇష్టం. మా మమ్మీ అంటే మా మమ్మీ స్టైల్ కొంచెం ఇలా ఉంటుంది, మీ స్టైల్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇంకా మేము చేసుకున్నట్టు ఎవరైనా చేసుకుని ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా మమ్మీ చేపల ఫ్రై కూడా చేస్తుందని చెప్పాను కదా, దానికి ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తుందన్నమాట. అంటే ఎగ్ అంటే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంది, దాంట్లో కారం ఇవన్నీ ఏవో సంథింగ్ ఏవో వేసి కలిపి ఎగ్ అంటే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎగ్ ఎలా కలుపుతామో అలా కలిపి ఇంకా అలాగే ఉంచిందన్నమాట. కొన్ని ఎగ్స్ ఎక్కువ వేసింది. తర్వాత ఇలా కలుపుకొని ఉంచాం కదా, ఒక అరగంట అయితే ఉంచాలన్నమాట చేపల ఫ్రైని. ఇలాగ కొంచెం వెరైటీగా చేసింది ఈరోజు మమ్మీ అయితే. ఇలా కలుపుకొని ఒక అరగంట ఉంచిన తర్వాత మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎగ్ ఎలా కలుపుకుంటామో దాంట్లో ఇలా ముంచి చేపల ఫ్రై అయితే వేసింది. మీకు దీంట్లో ఇప్పుడు చూపిస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొన్న మాకు చెప్పాను కదా, ఒక అక్క ప్రెగ్నెంట్ అయితే మాకు వచ్చి స్పీచ్ ఇచ్చారు అని చెప్పాను కదా. నాకు కూడా ఎందుకో అక్కకి స్పీచ్ ఇవ్వాలనిపించింది. అక్క మా డాడీకి చెప్పానమాట, డాడీ స్పీచ్ తీసుకురా అక్కకి ఇద్దామని చెప్తే సరే అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. ఇంకా అలాగైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పీచ్ అవన్నీ ఇచ్చి బాగా మాట్లాడి, అక్క కూడా బాగా మాట్లాడింది అన్నమాట. కొంచెం కైండ్ పర్సన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే చాలా మంచిగా మాట్లాడే పర్సన్స్ నాకు చాలా ఇష్టం. నాకైనా కాదు, అందరికీ అలాగే కదా. అంటే ఇంకా అక్క బాగా మాట్లాడింది, నేను కూడా ఇంకా బాగా అలా మాట్లాడుకుని ఇంకా స్పీచ్ అయితే ఇచ్చేసి వచ్చేసాం అన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం స్పీచ్ మళ్ళీ ఇచ్చారు. ఇంకా అది ఇచ్చిన తర్వాత తీసుకొచ్చేసాము, ఇంకా ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా బాగా మాట్లాడింది అక్క అయితే. అక్క వీడియో నాకు తెలిసింది చూస్తుంది అనుకుంటున్నాను. చూస్తే కింద కామెంట్ చేయక్క ఏదైనా, ఓకేనా అక్క? ఇంక ఇక్కడైతే చెప్పాను కదా చేపల ఫ్రై కొంచెం వెరైటీగా చేసింది అనేసి మా మమ్మీ అయితే. చాలా వెరైటీగా చేసింది. చూడడానికి అలా ఉన్నా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే చూడడానికి అయితే బాగానే ఉంది చూడటానికి కూడా. ఇంకా కొంచెం వెరైటీగా నాకైతే బాగా నచ్చింది. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ ఇలా మీకు నచ్చాయో లేదో కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.